ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపను బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనము. యేసు వారితో ఇట్లా నేను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యేసు వారితో ఇట్లా నేను, దేవుడు మీకు తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో, తండ్రిని కనపరచినట్లుగా అందరిని కుమారుని కనపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని కనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని కనపరచుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాల్లో, యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వానిని ప్రేమించును. మనం దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతేమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదము. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధరి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్ల మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను సువార్త 16వ అధ్యాయం 27-28 వచనంలో, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పెను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మనము దేవుని ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిను. చివరిగా ఒక మాట, యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను వినినట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారం చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారం చేయగోరును గనుక నా తీర్పు న్యాయమైనది. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశ, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాబట్టి నిన్ను గణపరిచేవారు నేను మహిమపరచే శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.